నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ సోని. మధ్య ప్రచార రంగంలో ఊహించని విధంగా సరికొత్త దౌత్య యుద్ధం మొదలైంది. గల్ఫ్ సంక్షోభంలో చిక్కుకొని భారతీయ నావికులు దారుణంగా బలవుతున్నారు. గత 4 రోజుల్లో ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం భీకర క్షిపణి దాడులకు తెగబడడం, ఈ దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమ దాడులపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా రాయబార కార్యాలయ ఉన్నతాధికారిని పిలిపించి గట్టిగా హెచ్చరించిన న్యూఢిల్లీ ఈ దాడులను తక్షణమే ఆపాలని వాషింగ్టన్ కు అల్టిమేటం జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ అంతర్జాతీయ పరిణామాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో 100 రోజులకు పైగా సాగుతున్న భయంకర సైనిక ఘర్షణలో ఇప్పుడు భారతీయ పౌరులు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారు. గల్ఫ్ జలాల్లో భారత సిబ్బంది ఉన్న 3 వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని భారతదేశం తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. ఈ దాడుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం అమెరికా అనాగరిక చర్యల వల్ల 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భారత సిబ్బంది భద్రతను పణంగా పెడుతూ చేస్తున్న ఈ దాడులు పూర్తిగా ఆగిపోవాలని న్యూఢిల్లీ వాషింగ్టన్ కు అత్యంత గట్టిగా స్పష్టం చేసింది. ఈ వరుస దాడుల వివరాలను పరిశీలిస్తే జూన్ 8వ తేదీన 24 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న పలావు దేశపు జెండా గల మ్యారివెక్స్ అనే చమురు ట్యాంకర్ను అమెరికా రక్షణ దళాలు క్షిపణులతో దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. అదృష్టవశాత్తు అందులోని భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. అయితే ఆ పీడకల ముగియక ముందే జూన్ 10వ తేదీన అమెరికా నావికాదళం పలావు జెండా గల సెట్టబెల్లో అనే మరో చమురు ట్యాంకర్పై భీకరంగా విరుచుకుపడింది. ఈ దారుణ దాడిలో అందులో ప్రయాణిస్తున్న 24 మంది భారతీయ నావికులలో 3 భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం జరిగిన మరుసటి రోజే అంటే జూన్ 11వ తేదీ గురువారం నాడు గినియా బిస్సావు దేశపు జెండా కలిగిన జల్వీర్ అనే 3వ ట్యాంకర్పై అమెరికా యుద్ధ విమానాలు క్షిపణి దాడికి తెగబడ్డాయి. ఈ ఓడలో 20 మంది భారతీయ నావికులు ప్రయాణిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ మ్యారివెక్స్, సెట్టబెల్లో, జల్వీర్ ఓడలపై జరిగిన ఈ 3 వేర్వేరు దాడులను ఖచ్చితంగా అమెరికా నౌకాదళమే నిర్వహించింది అని సంచలన ప్రకటన చేశారు. ఈ దాడులపై యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ జల్వీర్ విమాన సిబ్బంది అమెరికా సైన్యం జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని, అందుకే తమ యుద్ధ విమానం సదరు నౌక ఇంజిన్ గదిలోకి 2 అత్యంత ప్రాణాంతక హెల్ఫర్ క్షిపణులను ప్రయోగించి ఓడను ధ్వంసం చేసిందని సమర్థించుకుంది. అంతేకాకుండా ఈ నౌక ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి అక్కడి నుండి చమురుడు అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. అమెరికా సైన్యం ఇచ్చిన ఈ వివరణపై భారత్ తీవ్రంగా అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సెటబేలో నౌకపై జరిగిన దాడిలో 3 భారతీయులు మరణించిన వెంటనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం చార్జ్ డి అఫైర్స్ జాసన్ మిక్స్ ను అత్యవసరంగా పిలిపించి తీవ్ర నిరసన తెలుపుతూ ఒక అధికారిక దౌత్యపరమైన నిరసన పత్రాన్ని చేతిలో పెట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గంలో ప్రయాణించే తమ సముద్రయాన సిబ్బంది శ్రేయస్సు, భద్రతకు తాము అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని రణధీర్ జైస్వాల్ నొక్కి చెప్పారు. అమెరికా దళాలు ఇష్టారాజ్యంగా చేస్తున్న ఈ దాడులు తప్పక ఆగాలి అని ఆయన హెచ్చరించారు. ఈ వివాదానికి కేవలం చర్చలు, దౌత్యం మాత్రమే ఏకైక మార్గమని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి హర్మోజ్ జలసంధిలో ఓడల రాకపోకల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా సాగాలని భారత్ డిమాండ్ చేసింది. అయితే అమెరికా ఈ విదేశీ నౌకలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుందనే దానికి కూడా కారణాలు బయటపడ్డాయి. దాడులకు గురైన 3 నౌకలలో 2 నౌకలు యుఎస్ ట్రెజరీకి చెందిన ఆర్థిక నిఘా సంస్థ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ విధించిన నిబంధనలు ఉల్లంఘించాయని తేలింది. ఇరాన్, రష్యా దేశాల నుండి చమురు అమ్మకాలపై అమెరికా విధించిన కఠిన ఆంక్షలను ధిక్కరించి చమురు రవాణా చేసే నౌకలపై ఈ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటుంది. కాగా ఈ 3 నౌకలు విదేశీ జెండాలు కలిగినవేనని, వీటిలో 2 నౌకలు పలావు జెండాను, 3వది గినియా బిస్సావు జెండాను ఎగురవేశాయని, ఇవి భారత యాజమాన్యంలో లేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ మొదటి 2 దాడులను ధృవీకరించినప్పటికీ జల్వీర్పై జరిగిన దాడిపై ఇంకా నోరు విప్పలేదు. ఈ ప్రమాదాల్లో మరణించిన అమాయక భారత నావికుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీమాన్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీని భారత ప్రభుత్వం కోరింది. అమెరికా ఇరాన్ల యుద్ధంలో భారతీయులు బలి కావడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.